ప్రకాష్ రాజ్ని ఎందుకు తీసుకోవడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయింది. పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా ప్రకాష్ రాజ్ని సేవ్ చేయడానికి లైఫ్ త్యాగం చేస్తుంది. సుజిత్ ఒక ఫ్యాన్ లాగా ఆలోచన చేయొచ్చు కదా. విలన్స్ ని తెచ్చినాం, బొంబాయి నుంచి తెచ్చినాం, నాకైతే అది మైనస్. ఇన్సల్ట్ చేస్తున్నాడు మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ క్రేజ్ సౌత్ లో ఉందేమో, నార్త్ లో లేదో. ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని మీరు బాలీవుడ్ లో ఎందుకు పబ్లిసిటీ చేయలేదు? హలో గైస్, వెల్కమ్ టు అవతార్ రియాక్ట్స్. గైస్, అందరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే ఓజీ మూవీ ఫైనల్గా వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రానే వచ్చేసింది. అండ్ ఈరోజు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పండగ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్స్ మాత్రం అదర్స్. అతని ఎంట్రీ, అతని ఎలివేషన్స్ వేరే లెవెల్, ఊహించుకోవడానికి ఏం లేదు. ఆసమ్ బొమ్మ, బ్లాక్ బస్టర్. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్. నేను యూట్యూబ్లో ఎవరిని చూసినా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. దీనికి మొత్తం క్రెడిట్ ఇవ్వాల్సింది 3 పీపుల్స్కి: పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ హిట్ చూసి ఎన్ని రోజులు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. కానీ ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరు ఖుష్ అయిపోయారు. దావత్ల మీద దావత్లు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే. ప్రతి ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. నేను పర్టికులర్గా మూవీ థియేటర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ ఎక్కడ చూసిన అరుపులే హైలైట్ అనిపించింది మూవీ మాత్రం. అండ్ మూవీ విషయానికి వస్తే, మూవీ డైరెక్ట్ చేసింది సుజిత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మెయిన్ లీడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ మెయిన్ విలన్ వచ్చేసి ఇమ్రాన్ హాష్మి. అందరు వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం చాలా సూపర్గా చేశారు. అండ్ ఈ మూవీకి హీరోయిన్గా పనిచేసిన ప్రియాంక మోహన్కి అండ్ శ్రేయా రెడ్డి యాక్టింగ్ అయితే చాలా నచ్చింది భయ్య, ఆసమ్. అండ్ ప్రకాష్ రాజ్ని ఎందుకు తీసుకోవడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ బాగానే చేస్తుండొచ్చు, కానీ ప్రకాష్ రాజ్ అంటే ఒక హేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గురించి తిక్కగా మాట్లాడతారు కదా అప్పుడప్పుడు, చాలా హేట్ వచ్చేసింది. అతన్ని చూస్తుంటే అసలు క్యారెక్టర్లు అంత నచ్చుతలేదు, ఆ సీన్లు నచ్చుతలేదు. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్తో మాట్లాడడం కొంచెం ఇట్లా వేరే ఫీలింగ్ వచ్చేసింది. ఏ మాటకు ఆ మాట నాకైతే నచ్చలేదు పర్సనల్గా అయితే. మూవీ మాత్రం గ్యాంగ్స్టర్ యాక్షన్, థ్రిల్లింగ్ యాక్షన్. పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఎలివేషన్స్ కానీ, అంటే మాసీ లుక్ కానీ, ఆ స్టైలిష్ లుక్ కానీ, ఆ క్యారెక్టర్, ఆ పోజెస్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అసలుగా మూవీ వచ్చేసి 154 మినిట్స్ ఉంది. కానీ ఎక్కడ మాత్రం బోర్ కొట్టలేదు. ప్రతి సీన్ మైండ్లో రిజిస్టర్ అయ్యేలాగా ఉంది. స్టార్టింగ్ నుంచి తమనిచ్చిన మ్యూజిక్ ఫైనల్ ఎండ్ వరకు బ్యాక్ బోన్గా నిలిచింది మూవీకి. మూవీ మాత్రం తమన్ మ్యూజిక్ లేకుండా ఊహించుకోలేరు, అంత బాగా ఇచ్చాడు. నాకైతే తమన్ వర్క్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ సుజిత్ గారు అయితే అసలు పవన్ కళ్యాణ్ని ఈ రేంజ్లో చూపిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనుకుంటా. ఎందుకంటే కొత్త డైరెక్టర్ అని ఎవరన్నా అనుకోవచ్చు, కానీ ఇది కొత్త డైరెక్టర్లు కాదు, పవన్ కళ్యాణ్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టింది. ఇట్స్ ఎ ఫ్యాన్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. సుజిత్ మాత్రమే ఫ్యాన్ కాదు, ఉన్న అందరి ఫ్యాన్లకు కాలర్ ఎగ్రేసుకునేలాగా మూవీ తీసిండు. అండ్ సుజిత్కి మాత్రం మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఈ మూవీతో మాత్రం సుజిత్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోతారు. అండ్ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సుజిత్ మూవీస్ మళ్ళీ చూస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. సుజిత్ మాత్రం హైలైట్. అండ్ ఇమ్రాన్ హాష్మి విషయానికి వస్తే, ఇమ్రాన్ హాష్మి మాత్రం చాలా బాగా చేశాడు. కానీ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన ఇమ్రాన్ హాష్మి గురించి. ఇమ్రాన్ హాష్మికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్ ఇచ్చిండు, కానీ లాస్ట్లో అంత ఈజీగా చచ్చిపోతాడు. కొంచెం అది నాకు అప్సెట్ లాగా ఉంది. ఇంకా కొంచెం ఏదైనా హెవీ ఫైట్ లాగా ఉంటే బాగుండేది అనిపించింది. ఏదో బాంబ్ దాంట్లో పడి చనిపోతాడు సింపుల్గా అనేది కొంచెం అది డిసప్పాయింట్మెంట్ లాగా ఉంది ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎదురుగా ఉన్నప్పుడు ఆ టఫ్ ఫైట్ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. అస్సలు మూవీ ఎట్లా పోతుందంటే సూపర్గా పోతుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం ఆలోచనలు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసేలాగా. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయింది, కానీ ల్యాగ్ అని అనొద్దు. ఆ మూవీ కొంచెం ఎమోషనల్ ఫీలింగ్లో తీసుకెళ్ళిండు, కొంచెం ఎమోషనల్గా టచ్ అయింది. ఆ ఫ్యామిలీ బాండింగ్ కానీ, పాపకి ఫాదర్కి ఉన్న బాండింగ్ కానీ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కడో దూరం ఉండి మంచిగా బతికేద్దామని అనుకున్నారు, కానీ మళ్ళీ వాళ్ళు బొంబాయికి వచ్చేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా ప్రకాష్ రాజ్ని సేవ్ చేయడానికి లైఫ్ త్యాగం చేస్తుంది, అక్కడ కూడా కొంచెం ఎమోషన్గా అనిపించింది. అండ్ పాపది కూడా కొంచెం ఎమోషనల్గా టచ్. సెకండ్ హాఫ్లో తావుడే పోలీస్ స్టేషన్లో ఉన్న సీన్, ఆ ఇంటెన్స్ సీన్ ఎంత మస్తు మజా వచ్చిందంటే అస్సలు థియేటర్ మొత్తం క్లాప్సే, ఒక రేంజ్లో అరుపులు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు, కానీ నాకు ఎందుకో ప్రకాష్ రాజ్దే కొంచెం డైజెస్ట్ అవుతలేదు. ప్రకాష్ రాజ్ని మనం తెలుగు సినిమాలో చూడాలని ఎవరిష్టం వాళ్ళది.
పర్టికులర్గా నాకైతే ప్రకాష్ రాజ్ని చూస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేసింది. సీరియస్గా చెప్తున్నా, ప్రకాష్ రాజ్ లేకుండా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేయలేరా? ఇంతమంది ఉన్నారు మన దగ్గర. ప్రకాష్ రాజ్ కాకుండా జగపతి బాబు ఉన్నాడు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ప్రకాష్ రాజ్ మళ్ళీ పట్టుకొచ్చిండు సుజిత్ అర్థం కాలేదు. సుజిత్ ఒక ఫ్యాన్ లాగా ఆలోచన చేయొచ్చు కదా. ఇప్పుడు మేము ఒక ఫ్యాన్స్ లాగా పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యాన్స్ లాగా మనం ఆలోచిస్తున్నాం. నువ్వు కూడా ఒక ఫ్యానే అంటున్నావు. ఎందుకు ప్రకాష్ రాజ్ని తెచ్చావు? నీకన్నా నువ్వు ఆలోచన చేసినావు, నాకు ఎట్లా ఆలోచించినావో నాకు తెలియదు. కానీ అందరికీ టాలెంట్ ఉంటుంది. కానీ చూడాలి ఇప్పుడు విలన్స్ ఎక్కడి నుంచి విలన్స్ని తెచ్చినాం, బొంబాయి నుంచి తెచ్చినాం, ఫీల్ అవ్వలేదు. హీరోయిన్ని తెచ్చినాం, వేరే స్టేట్ నుంచి తెచ్చినాం, ఫీల్ అవ్వలేదు. కానీ ప్రకాష్ రాజ్ని తెస్తే కొంచెం ఫీలింగ్ గిల్టీ ఉంది. నా ఒక్కడికి కాదు, మా ఫ్రెండ్స్లో అందరికీ ఇదే టాక్. ఇది కొంచెం నాకు కంఫర్టబుల్ అయితే లేదు. నాకైతే అది మైనస్. మూవీలో మైనస్ ప్రకాష్ రాజ్, అతని ప్రెజెన్స్ మైనస్. యాక్టింగ్ ఎట్లన్నా ఉండను, యాక్టింగ్ మంచి యాక్టర్స్ ఉన్నారు టాలీవుడ్లో, అందరు ఉన్నారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం మైనస్. యాజ్ అ ఫ్యాన్ మీకు తెలీదా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని ఏ రకంగా చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడో మీకు తెలీదా? తెలుసుకోవాలి కదా. అంటే మీరు ఫ్యాన్ అయ్యి ఉండి మీరు చేయొచ్చు. ముందులో ఫ్యాన్స్ కూడా కొంచెం కంఫర్టబుల్ ఫీల్ ఉండాలి కదా. నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ అందరు ఇదే అన్నారు. నేను మా ఫ్రెండ్స్తో పాటు గ్యాంగ్తో పాటు వెళ్ళిన అందరు ఇదే అన్నారు. ఎందుకంటే హిందీలో మీరు అంత పబ్లిసిటీ అయితే చేయలేదనుకుంటున్నా. ఇప్పుడే ఒక రివ్యూ చూసినా, పవన్ కళ్యాణ్ క్రేజ్ సౌత్లో ఉందేమో నార్త్లో లేదని మాట్లాడుతుండు. ఇంకోటి ఏంటంటే అసలు అక్కడ పబ్లిసిటీ చేయలేదని చెప్తున్నాడు. అండ్ అక్కడ పోస్టర్స్లో కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫేస్ ఏం పెట్టారు, ఇమ్రాన్ హాష్మీ ఫేస్ కూడా పెట్టలేరని చెప్తారు. ఇట్లాంటివి కూడా మీరు చేస్తే మనకు కూడా మన ఇండియా వైడ్ పవన్ కళ్యాణ్ వెళ్తే బాగుంటుంది కదా. మీరు చేయొచ్చు కదా, అట్లా కూడా పబ్లిసిటీ చేయొచ్చు కదా. ఎందుకు ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని మీరు బాలీవుడ్లో ఎందుకు పబ్లిసిటీ చేయలేదు? ఎందుకంటే పోస్టర్ పెట్టిన పవన్ కళ్యాణ్తో పాటు పెద్ద క్యారెక్టర్స్ జాకీ ష్రాఫ్ ఉన్నాడు, ఇమ్రాన్ హాష్మీ ఉన్నాడు, వీళ్ళని కూడా పెడితే కొంచెం బెటర్ అవ్వచ్చు కదా. అక్కడ కూడా అట్రాక్ట్ అవుతారు కదా. కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు పవన్ కళ్యాణ్, కొంతమంది పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి రావచ్చు, వాళ్ళకు కూడా ఆడియన్స్ ఉంటారు కదా. ఇమ్రాన్ హాష్మీ అయితే మామూలు కాదు కదా. ఇమ్రాన్ హాష్మీ చాలా ఫేమస్ పర్సనాలిటీ ముంబై బాలీవుడ్లో. అతని పోస్టర్లో అతని ఫేస్ పెట్టలేదంట. ఇది కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ నుంచి కూడా మనం మంచి రివ్యూస్ ఉంటే కొంచెం అది కూడా ఒక కిక్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి హైప్ కావాలి, ఎట్లా చూసి హైప్ కావాలి, కాలర్ ఎగరేసుకునేలాగా గర్వంగా ఫీల్ అవ్వాలి. మీరేంటి కొంచెం బాలీవుడ్లో రిలీజ్ చేస్తున్నారు, బాలీవుడ్లో అడ్వర్టైజ్మెంట్ కూడా చేయాలి కదా, పబ్లిసిటీ ఎక్కడ? కానీ వాట్స్ ఎవర్ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్. అదర్స్ పవన్ కళ్యాణ్ చింపేసిండు. రేటింగ్స్ మాత్రం అదిరిపోయినాయి, రేటింగ్స్ అయితే హైలైట్ అయిపోయినాయి. కలెక్షన్స్ మాత్రం చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంత వచ్చిందో లేదో మాకు తెలియదు. కానీ కలెక్షన్స్ రేపటి వరకు ఎదురు చూస్తున్నాం. కలెక్షన్స్ ఎంత వస్తుందో అనేది కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతుంది. నేనైతే ఎస్టిమేట్ చేస్తున్నా 100+ crores అనేది కలెక్షన్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ మార్నింగ్ అయితే చూడాలి ఎంత అవుతుందో తెలియదు.